నమస్కారం. నబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేద్దామనుకుంటున్నారా? చాలా మంచి అవకాశం. అయితే అప్లికేషన్ ప్రాసెస్లో చిన్న చిన్న తప్పులు కూడా జరగకూడదు. అందుకే స్టెప్ బై స్టెప్ అసలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అప్లికేషన్ ఎలా పూర్తి చెయ్యాలో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? సరే, ఈ మొత్తం అప్లికేషన్ ప్రయాణాన్ని మనం ఒక 6 సింపుల్ స్టెప్స్గా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అక్కడ్నుంచి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఫోటో అప్లోడ్, ఫైనల్గా ఫీజు కట్టి ప్రింటౌట్ ఎలా తీసుకోవాలి. ఇలా ప్రతి స్టెప్ను మనం వివరంగా చూద్దాం. మొదటిది చాలా ముఖ్యమైనది. అసలు ఈ రిక్రూట్మెంట్ గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి. అంటే మనం అప్లికేషన్ నింపడానికి వెళ్లే ముందు దీనికి ఎవరు అర్హులు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ తెలియాలి కదా. అప్పుడే మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్లగలం. ఓకే, ఇక్కడ చూడండి. పోస్ట్ పేరు డెవలప్మెంట్ అసిస్టెంట్. డేట్స్ చాలా ఇంపార్టెంట్. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 3, 2026 వరకే టైం ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. ఇక క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ. ఏజ్ లిమిట్ కూడా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజ్లలో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్. మొత్తం వేకెన్సీస్ ఎన్నో తెలుసా? 162. ఇది నిజంగా చాలా మంచి నంబర్. కాబట్టి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అప్లై చేస్తే జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం అసలు ప్రాసెస్లోకి వెళుతున్నాం. ఫస్ట్ స్టెప్, రిజిస్ట్రేషన్. అప్లికేషన్ స్టార్ట్ చెయ్యాలంటే ముందు మనకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. అఫీషియల్ పోర్టల్కి వెళ్లగానే న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయండి. మీ పేరు, వర్కింగ్లో ఉన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే వెంటనే మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. అవి మీ ఫోన్కి SMS వస్తుంది, మీ మెయిల్కి కూడా వస్తుంది. ఒక్క విషయం, ఆ డీటెయిల్స్ని ఎక్కడైనా జాగ్రత్తగా రాసిపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అవసరమవుతాయి. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే చాలా అప్లికేషన్లు ఇక్కడే రిజెక్ట్ అవుతుంటాయి. వాళ్లు చెప్పిన సైజ్, ఫార్మాట్లో లేకపోతే మొత్తం ప్రాసెస్ మళ్లీ మొదటికి వస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉందాం. రైట్, ఇక్కడ ఫోటోకి, సిగ్నేచర్కి కొన్ని తేడాలున్నాయి, గమనించండి. ఫోటో ఫైల్ సైజ్ 20 నుంచి 50 KB మధ్య ఉండాలి. అదే సిగ్నేచర్ అయితే 10 నుంచి 20 KB లోపే ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, సిగ్నేచర్ ఎప్పుడూ తెల్ల కాగితం మీద బ్లాక్ ఇంక్తోనే పెట్టాలి. బ్లూ ఇంక్ వాడొద్దు. ఆ తర్వాత దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ మధ్య చాలా ఎగ్జామ్స్కి లైవ్ ఫోటో క్యాప్చర్ అడుగుతున్నారు. దీనికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. కెమెరాలోకి స్ట్రెయిట్గా చూడండి. లైటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. మీ ముఖం మీద నీడలు పడకూడదు. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండాలి. మాస్కులు, ఇయర్ ఫోన్స్ లాంటివి అస్సలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీ ల్యాప్టాప్ లేదా పీసీకి వెబ్క్యామ్ లేదనుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ స్క్రీన్ మీద ఒక QR కోడ్ చూపిస్తుంది. దాన్ని మీ మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే మీ ఫోన్ కెమెరాతోనే ఫోటో తీసుకోవచ్చు. చాలా ఈజీ. సరే, రిజిస్ట్రేషన్ అయింది, ఫోటో కూడా అప్లోడ్ చేశాం. ఇప్పుడు మనం అసలైన అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇందులో మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇలా చాలా వివరాలు ఇవ్వాల్సుంటుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫారంలో ముందుగా మనకు కొన్ని బేసిక్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ రీజనల్ ఆఫీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ కావాలి, ఇవన్నీ ఎంచుకోవాలి. ఈ ఎంపికలు చాలా ముఖ్యం, కాబట్టి ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ PWBD కేటగిరీకి చెందినవారా అని. అంటే 40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉందా అని అడుగుతారు. ఇక్కడ మీ సమాధానం ఎస్ లేదా నో అనే దాన్ని బట్టి ఫామ్లో తర్వాతి ఫీల్డ్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే మీ డిజబిలిటీ కేటగిరీ, టైప్ లాంటివి ఎంటర్ చేయాల్సింటుంది. ఒకవేళ నో అని సెలెక్ట్ చేస్తే ఆ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి. వాటిని మీరు నింపాల్సిన అవసరం ఉండదు. ఇక తర్వాతొచ్చేవి మీ పర్సనల్ డీటెయిల్స్. అంటే మీ మతం, మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఆ వివరాలు, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తల్లిదండ్రుల పేర్లు, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పేరు, పుట్టిన తేదీ అన్నీ మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా ఉన్నాయో
అచ్చు అలాగే ఉండాలి. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత క్వాలిఫికేషన్స్ సెక్షన్కి వస్తాం. ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఏ స్ట్రీమ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇలా. దీంతో పాటు 2 చాలా ముఖ్యమైన విషయాలు కన్ఫర్మ్ చేయాలి. ఒకటి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. మీరు ఏ స్టేట్కైతే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. రెండవది, కంప్యూటర్ నాలెడ్జ్. వర్డ్ ప్రాసెసింగ్ వచ్చు అని కన్ఫర్మ్ చేయాలి. అంతే, ఆల్మోస్ట్ ఫామ్ ఫిల్లింగ్ అయిపోవచ్చింది. ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇంకొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేయాలి. దీంతో మన ప్రాసెస్ దాదాపుగా పూర్తయినట్టే. ఇక్కడ మనం మరో 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఒకటి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అంటే ఎడమచేతి బొటనవేలు ముద్ర. ఇది బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో పెట్టొచ్చు. దీని సైజ్ 20 నుంచి 50 KB మధ్య ఉండాలి. ఇక రెండవది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. వాళ్ళిచ్చిన టెక్స్ట్ని మీ చేతితో ఇంగ్లీష్లో బ్లాక్ ఇంక్తో రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దీని సైజ్ 50 నుంచి 100 KB వరకు ఉండొచ్చు. ఈ స్పెసిఫికేషన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్ళకి 550 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకైతే ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. మీ కేటగిరీని బట్టి ఫీజు పే చేయాల్సుంటుంది. అండ్ ఫైనలీ, లాస్ట్ స్టెప్, ఫైనల్ సబ్మిషన్ అండ్ ప్రింటౌట్. ఇప్పటిదాకా మనం చేసిందంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేసి దాని కాపీని ఎలా భద్రపరుచుకోవాలో చూద్దాం. సబ్మిట్ బటన్ నొక్కే ముందు ఒక్క నిమిషం ఆగండి. కొన్ని చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఫస్ట్, ప్రివ్యూ ఆప్షన్ని వాడి మీరు నింపిన ప్రతి డీటెయిల్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంతా కరెక్ట్ అనుకున్నాకే కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనదేంటంటే, పేమెంట్ అయిపోయాక ఫైనల్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్కి చాలా చాలా అవసరం. అంతే, ఇప్పుడు మీరు ఎలాంటి తప్పులు లేకుండా కాన్ఫిడెంట్గా నబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ గైడ్ మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.